ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ఆయనకు మనల్ని అప్పగించుకున్నప్పుడు దేవాది దేవుడు ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జీరో టు హీరో మన జీవితంలో అత్యున్నతమైన స్థానానికి మనం చేరాలని ఆశపడుతున్న దేవుడు మనలో ఉన్నటువంటి చేదైన ప్రతి బలహీనతను చెక్కబడి ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృపను మనం పొందుకొనుట ద్వారా దేవుని తోటలో ఒక చిన్ని మొక్కగా నాటబడితే ఆ తోటమాలి రాబోయే కాలంలో అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఫలాలు మనం ఇవ్వటానికి ఏ విధముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడో, మరి రాబోయే కాలంలో ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కొరకు ఎలాంటి పునాదిని జీవితంలో మనం కలిగి ఉండాలో అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు వినటానికి మీరందరూ కూడా సిద్ధపడ్డారు. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీరు తెచ్చుకున్న నోట్స్లో జాగ్రత్తగా దైవ సేవకులు చెబుతున్నప్పుడు రాసుకుంటూ వారి జీవితంలో ఏ విధంగా వారు ఎదిగారో, ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థానానికి చేరారో, భౌతికంగా ఒక మేనేజర్గా జాబ్ చేస్తూ దేవుని కొరకు మిగిలిన సమయమంతా కూడా దేవుని కొరకు కేటాయిస్తూ అనేక మంది యువతను అనేక సంఘాలలో దేవుని బిడ్డలను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న ప్రియ దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ అన్న గారు మన మధ్యకి రావటం చాలా సంతోషకరం. వారు భద్రాచలం నుండి వారు మన మధ్యకు వచ్చారు. చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మరి అన్నగారికి మనం అప్పగించుకుందాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రద్ధతో దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొదటిగా దేవుడు తన పరిశుద్ధ సహవాసంలో దేవుని బిడ్డల మధ్యలో తన మాటగా తన బోరగా వాడబడటానికి నాకు అవకాశం ఇచ్చిన నా రక్షకుడు నా ప్రభువైన యేసయ్యకు మొదటగా నా వందనాలు తెలియపరుస్తూ, ప్రేమతో ఆహ్వానించిన నా సహోదరుడు బ్రదర్ ఫాస్టర్ నరేంద్ర కుమార్ గారికి, కుటుంబానికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసయ్య నామంలో నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఏమిటి ఈరోజు స్పెషల్? ఏమిటది? యవ్వనస్తులు అంటే ఎవరు? వీళ్ళు అసలు మా సంబంధం లేదంటూ కూర్చున్నారు వీళ్ళు. ఎవరు యవ్వనస్తులు అంటే ఏమిటి? యవ్వనం అంటే మానవ జీవితంలో యవ్వనస్థం అంటే యవ్వన కాలము అత్యున్నతమైనది, బలమైనది, ప్రత్యేకమైనది. అన్ని కాలాల కన్నా బాల్యకాలము, యవ్వనస్తులు, మధ్యస్థులు, వృద్ధాప్యము, వాటన్నిటికన్నా యవ్వన కాలం ఒక ప్రత్యేకమైనది. లోకం రీతిలో మనం చూస్తే యవ్వనస్తులకు ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? అన్నీ తెలుసును అనుకుంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు. యవ్వనస్తులు ఎలా ఏమనుకుంటారు? అన్నీ నాకు తెలుసు, కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలియదు. యవ్వన కాలము బెస్ట్గా ఉంటే మనిషి జీవితంలో బెస్ట్ యవ్వన కాలము. యవ్వన కాలములో మనం బెస్ట్గా ఉంటే రిజల్ట్ ఏమొస్తుంది? బెస్ట్గా వస్తుంది. మనిషి జీవితంలో బెస్ట్ యవ్వన కాలములో మనం బెస్ట్గా ఉంటే రిజల్ట్ ఏమొస్తుంది? బెస్ట్గా వస్తుంది. మనిషి జీవితంలో బెస్ట్ యవ్వన కాలము, ఆ యవ్వన కాలంలో వర్స్ట్గా ఉంటే రిజల్ట్ వర్స్ట్గా వస్తుంది. నా వయసుకు వచ్చిన వాళ్ళు మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, చాలామంది అవ్వచ్చు. సాక్ష్యాల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ జీవితం మదనం దాని ఒకటి అనుకుంటూ ఉంటాం,
ఆ రోజుల్లో నేను అది చేసుంటేనా, ఆ రోజుల్లో ఆ రకముగా నేను ఉండుంటే ఈ రోజులు నాకు చాలా బాగుండేది కదా. ఎందుకు అంటే ఆ యవ్వన కాలము ఎంత బెస్ట్గా మనం ఉంటామో మన జీవితం అంతా కూడా అంత బెస్ట్గా ఉంటుంది. ఆ యవ్వన కాలాన్ని మనం పోగొట్టుకుంటే, చెత్తగా వరస్ట్గా మనం జీవిస్తే తర్వాత కాలము ఆ వరస్ట్ జీవితమే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యున్నతమైనది ఆ యవ్వన కాలం. యవ్వనస్తుడు అంటే ఏమైనా చేయటానికి ముందుండేవాడు. యవ్వనస్తుడు అంటే ఏదైనా చేయటానికి భయం అంటూ ఉండదు. రేపు ఏమైద్దా అయినప్పుడు చూసుకుందాంలే, రేపు సంగతి ఏమిటా అప్పుడు చూసుకుందాంలే అని యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి ఎలాగ ఆలోచన ఉంటుందంటే, మనము చెయ్యాలి, మనం ఏ రకముగా చెయ్యాలి, మనము చేద్దాము, ఎవ్వరూ చేయలేనిది మనము చేద్దాము. అసాధ్యమైనది సుసాధ్యము చేసే కాలమే మనిషి జీవితంలో యవ్వన కాలం. అది కానీ సరిగా ఉంటే, అది కానీ సరి చేసుకోగలిగితే మన భవిష్యత్ జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యవ్వన కాలములో మనం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రీస్తును అనుసరించేవాడిగా ది బెస్ట్ ఏమిటి అనేది మనం తెలియాలంటే, ఆ వాక్యాధారమైన జీవితంలో వాక్యము మనకి ఏమి చెప్తుంది, పరిశుద్ధ బైబిల్ మనల్ని ఎలాగ ఉండాలని చెప్తుంది, మనము ఆ రకముగా ఉంటున్నామా, ఆ రకముగా ఉండగలిగితే మన జీవితం ఏ రకముగా సాగిద్ది, రేపు భవిష్యత్తు యొక్క అంతిమ గమ్యము ఏ రకముగా ఉంటుందో వాక్యానుసారముగా కూడా దర్శించి ఆ దర్శనములోనే జీవించగలిగే స్థితి మనం పొందుకుంటాం. కాబట్టి వాక్యానుసారముగా ఆ యవ్వన కాలంలో ఎలాగుండాలో మనం తెలుసుకోవాలి. నా ప్రియ సోదరి సోదరుడా, మనం ఇంతకుముందు ఒక పాట పాడారు, యవ్వని కాలమున కాడి అంటే అర్థం ఏంటి? కాడి అంటే, కాడి మోయడం అంటే, ఎద్దులు కాడి మోస్తాయి. పొలము దున్నేటప్పుడు ఎద్దులు ఏం చేస్తాయి? కాడి మోస్తాయి, బరువును మోస్తాయి. అవి మంచి వయసులో ఉన్నప్పుడు ఎంత బరువునైనా అవి మోయగలవు, ఎంత పనైనా అవి చేయగలవు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ కాడి బరువుగా ఉంటుంది, చేసే శక్తి కూడా తగ్గుతూనే ఉంటుంది. ప్రభువా, యవ్వన కాలములో నీ కాడి మోయుట ధన్యత. ఇది బైబిల్ మనకు చెప్తున్న మాట, దేవుని చిత్తము చేయుట. ఎందుకంటే లోకమంతా మనం చూస్తున్నాం. ముఖ్యముగా భారతదేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, యవ్వనస్తులు ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే భారతదేశం ఈరోజు. కానీ ఆ యవ్వనస్తులు ఎక్కువగా చెడిపోతున్న దేశము కూడా భారతదేశమే. వ్యర్థముగా జీవిస్తున్న జీవితాలు కలిగిన యవ్వనస్తులు ఎక్కువగా ఉన్న దేశము భారతదేశమే. ఇక్కడ యవ్వనస్తులు వేస్ట్ చేస్తున్నంత సమయము ఏ దేశంలో కూడా చేయరు. ఆ యవ్వన కాలము వేస్ట్ పనుల కోసము ఎక్కువగా కేటాయిస్తుంది భారతదేశంలోనే. కానీ దేవుని బిడ్డలుగా, దేవుని అనుసరించేవారుగా, జ్ఞానయుక్తమైన జీవితం జీవించేవారిగా మనము ఆ రకముగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. బైబిల్లో యవ్వనస్తుల కోసం రాసిన ఒక గ్రంథం ఉంది. యవ్వనస్తుల కోసం ఒక ప్రత్యేక గ్రంథం ఉంది. కానీ అది రాసిన వ్యక్తి ఎవడంటే ముసలోడు. అది రాసిన వ్యక్తి ముసలోడు. మోషే గారిని పక్కన పెడితే నెక్స్ట్ ముసలోడు ఆయనే అది రాసేటప్పటికి. ఎందుకు అతను రాయగలిగాడు అంటే, అతని యవ్వన కాలం అంతా చెత్తగా జీవించాడు. అతని యవ్వన కాలము సరిగా లేడు. అతని యవ్వన కాలము సరిగా ఉంటే ఇంకొక రకంగా ఉండేది ఇశ్రాయేలు జీవితం చరిత్ర. ఎవరతను? సొలొమోను.
కానీ మన సొలొమోను గుర్తొస్తే ఏం గుర్తొస్తుందంటే జ్ఞాని అయిన, అతనంతటి జ్ఞానవంతుడు ఎవరూ లేరు, ఇదే గుర్తొస్తుంది. కానీ అంత జ్ఞాని అయిన ఆ సొలొమోనే తన యవ్వన కాలము సరిగా లేడు. యవ్వన కాలము చెత్తగా జీవించాడు. ఎండింగ్ వచ్చాక చెత్త ముగింపు పొందుకున్నాడు. సరిగ్గా లేదు జీవితం. అతను సరిగా లేని ప్రవర్తన వల్ల, అతను సరిగా లేకపోవడం వల్ల ఇశ్రాయేలు దేశము రెండుగా చీలిపోయింది. అతని తర్వాత అంతవరకు ఇశ్రాయేల్ జీవితం, ఇశ్రాయేల్ అంతా కూడా ఒక దేశమే, ఇశ్రాయేల్ అంతా కూడా ఒక దేశముగానే ఉండేవారు. కానీ ఈ సొలొమోను పరిపాలన తర్వాత ఇశ్రాయేల్ దేశము రెండు దేశాలుగా విడిపోయింది. యూదా దేశము, ఇశ్రాయేల్ దేశముగా రెండుగా విడిపోయింది. కారణం ఏంటంటే ఇతను సరిగా పరిపాలన చేయకపోవడం, ఇతని ప్రవర్తన సరిగా లేకపోవడం. కాబట్టి అతడు తన అనుభవాన్ని, తన బ్రతుకునంతా కూడా రాసి చూసి అతను రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథం. యవ్వనస్తుల కోసం ప్రత్యేకంగా రాసిన గ్రంథం. కానీ ఆ ప్రసంగి గ్రంథం మన యవ్వనస్తులకు అర్థం అవ్వాలంటే కాడిని మోసే స్థితిలో ఆ యవ్వనస్తుడు ఉండాలి. చూడండి, ప్రసంగి గ్రంథము ఎక్కడుంది? ఎందుకు ఇది ఎతకాల దాన్ని? సామెతలు తర్వాత ఉంటుంది. అది పాత నిబంధనలో ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము నుండి ఈరోజు మన ధ్యానాంశముగా మనము ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము నుండి, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగంలోకి మనం వెళదాం. కృపాసత్య సంపన్నుడా, మా రక్షకుడైన దేవానికి వందనాలు ప్రభువా. నీవిచ్చిన పరిశుద్ధమైన పవిత్రమైన వాక్య భాగమును మేము ధ్యానిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రభువా. మీరు మాట్లాడితే మారు మనసు వచ్చిద్దయ్యా. మీరు మాట్లాడితే నిత్య జీవ మార్గం ఏమిటో మేము తెలుసుకొని జీవిస్తాము తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరే మా అందరితో మాట్లాడమని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సొలొమోను రాస్తున్న ఈ గ్రంథములో, ప్రసంగి గ్రంథములో యవ్వనస్తుల కోసం అంటూ, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలము నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరికల చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే అండర్లైన్ చేసుకోవాల్సింది మొత్తం కాదు, అయితే అదే మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెర్చునని జ్ఞాపకము చేసుకో. ఏమి జ్ఞాపకము చేసుకోమంటున్నాడంటే తీర్పులోకి నువ్వు వస్తావని జ్ఞాపకం చేసుకో. 12వ వచనం వచ్చేలకే నీ దేహమును చెరుపును దాటిని తొలగించుకో. 12వ అధ్యాయంలో 2వ వచనము చివరికి వచ్చేలకే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అక్కడ బాల్య దినములంటే చిన్నపిల్లలు కాదు, యవ్వనస్తులే. దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకునే వయసు కలిగిన వాళ్ళు జ్ఞాపకము చేసుకో. నువ్వు ఎంజాయ్ చేయి.
సంతోషించు నీ యవ్వన కాలమందు. నీ హృదయం కూడా హ్యాపీగా సంతుష్టిగా ఉండేటట్లు జీవించు. యవ్వనస్తుడు హృదయం ఏ రకంగా ఉంటుంది? లోకము నిండి ఉంటుంది. ఒకప్పుడు మా దినాల్లో, అంటే మా చిన్నప్పుడు దినాల్లో కొద్దిగా సమయం పట్టేది మేము లోకాన్ని తెలుసుకోవడానికి. కానీ ఇప్పుడు అవసరం లేదు. లోకాన్ని తెలుసుకోవాలంటే చేతులకే వచ్చేసింది. అది అమెరికా ఉండేదంట అనుకునేవాళ్ళు ఒకప్పుడు అమెరికా ఉండేదంట, అక్కడ ఉందట, మనోడు ఒకటి పేరు చెప్పి వాడు వెళ్ళి వచ్చాడట. కానీ ఈరోజు ఆ అమెరికాయే నీ చేతిలో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు తుమ్మితే చాలు, ఈరోజు నీకు తెలిసిపోతుంది ఇక్కడ అమెరికా అధ్యక్షుడు తుమ్మాడటరా అని. అంటే లోకం అనేది ఈరోజు ఎంత త్వరగా మనలోకి వచ్చేస్తుందో, మన హృదయంలోకి వచ్చేస్తుందో. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందట. మనిషి యొక్క జీవితంలో హృదయ స్థానం ఏంటంటే, అత్యధికంగా వ్యాధి కలిగిన స్థానం ఏంటంటే హృదయం. ఆ హృదయమే త్వరగా మలినపడుతుంది, ఆ హృదయమే త్వరగా కలుషితమైపోతుంది, ఆ హృదయమే మనిషికి త్వరగా పాపము ప్రవేశిస్తుంది. అటువంటి హృదయము సంతృష్టిపడేటట్లు యవ్వనస్తుడా నువ్వు జీవించు. కానీ గుర్తుంచుకో, తీర్పు దినం ఒకటి ఉందని గుర్తుంచుకో. దేవుడు తీర్పు తీరుస్తాడని జ్ఞాపకము చేసుకొని నీ హృదయము సంతృష్టిగా ఉండేట్లు జీవించు. అంటే ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యవ్వనస్తుడిని? మన రాబోవు జీవితము ఏ రకముగా ఉండాలో యవ్వన కాలం అందే మనకొక దృష్టి ఉండాలి, దూరదృష్టి ఉండాలి. చిన్నపిల్లల్ని అడుగుతాం మనం, పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నారా అని. కానీ టక్కని నేను డాక్టర్ని అవుతా, నేను యాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను అదవుతా ఇదవుతా. మంచిదే, ఎందుకంటే తర్వాత జీవితంలో నేను ఏమవుతానో ఒక దృష్టి ఉంది మనకి. అలాగే జీవితంలో క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు, మనిషిగా జీవిస్తున్నావు, తర్వాత కాలంలో నువ్వేమవుతావో జ్ఞాపకం చేసుకో. ఏమవుతావు? తప్పు చేసిన వాడైనా తప్పు చేయని వాడైనా ఎటువంటి వాడైనా మనిషిగా పుట్టిన తర్వాత నువ్వు శరీరమందు చేసిన కార్యములకు ప్రభు ఎదుట నిలబడి నువ్వు తీర్పులోకి రావాలి అని జ్ఞాపకం చేసుకో. నువ్వు శరీరమందు చేసిన ఏ క్రియ అయినా కూడా ప్రభువు మీద నిలబడాలి నువ్వు. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రభు తీర్పులకు నువ్వు వస్తావు. ఈ లోకములో నువ్వు చేసే తప్పులు ఎవ్వరూ చూడకపోవచ్చు, ఎవరు చూసినా నీకు భయపడి, నీ కుటుంబానికి భయపడో, నీ స్థితికి భయపడో, నీ పరిస్థితికి భయపడో, ఇదిగో తప్పు చేశావు అని నీకు ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న రోజు ఈ యవ్వన కాలం ముందు నువ్వు ఎలా జీవించాలో సరియైన మార్గంలో జీవించడానికి అవకాశం ఉంది. ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, నీ తీర్పులోకి తెస్తుంది నువ్వు చేసే ప్రతి కార్యము, నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి కార్యము నువ్వు తీర్పులోకి వస్తావు అని జ్ఞాపకం చేసుకో. ఎటువంటి తీర్పు? పాపము చేస్తే దేవదూతల్ని విడిచిపెట్టలేదు ఆ తండ్రి. ఆ సృష్టికర్త అయిన దేవుడు పాపము చేస్తే దేవదూతల్నే విడిచిపెట్టలేదు. మరి ప్రియ కుమారుడు అని నిన్నని తన రక్తమునే నీకు వెలగా ఇచ్చి నీ కోసము నా కోసము చనిపోయిన ఆ పరమ తండ్రి మరి నిన్ను నన్ను వదిలిపెడతాడా? జ్ఞాపకం చేసుకో, తీర్పులో నువ్వు నేను ఉంటావని. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి కార్యము, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన అది తీర్పులకు వస్తాదని జ్ఞాపకం చేసుకో. ఓ యవ్వనస్తునుడా, జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు 10వ వచనంలో. నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకో. నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకో, వ్యాఖ్యలము తొలగించుకో, నీ బాధను తొలగించుకో. ఎందుకంటే నీ కొరకు నీ రక్షకుడు మరణించి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయన కార్చిన రక్తము నీ పాపములు కడగడానికే,
ఆయన పొందిన దెబ్బలు నిన్ను స్వస్థపరచడానికే, నిన్ను శుద్ధి చేయడానికే. కానీ జ్ఞాపకం చేసుకో, నీ దేహమును చెరిపేది ఏదన్నా ఉందేమో దాన్ని తొలగించుకో అని చెప్పి నీ బాల్య దినములందే ఏం చేయాలట? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం ఉందండి? మాకు యేసయ్య బాగా తెలుసు. మా ఇంటిలో వాక్యం ఉంటుంది, మా ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది. లెగిస్తే యేసయ్య అంటాం, కూర్చుంటే యేసయ్య అంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకో అంటే, జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటి? యేసయ్య అనే పేరుని జ్ఞాపకం చేసుకోవడమా? మీ స్కూల్లో, మీరు చదువుకున్న ప్రాంతాల్లో, మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో, మీ పక్క ఇళ్ళలో యేసయ్య పేరు తెలియని వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. భూమి మీద చాలామంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు. కానీ మనకు తెలిసిన, మనకిచ్చిన చిన్న ప్రపంచంలో యేసయ్య పేరు తెలియని వాళ్ళు ఉన్నారా? మీ స్కూల్స్లో, మీ కాలేజీలో, నువ్వు పనిచేస్తున్న దగ్గర, చుట్టుపక్కల. మరి తెలియదా వాళ్ళకి యేసయ్య అంటే ఎవరు? వాళ్ళకి తెలుసు, నీకు కూడా తెలుసు యేసయ్య అంటేనే. దెయ్యాలకు కూడా యేసయ్య ఎవరో తెలుసు. చూడండి యోహాను సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడేన నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి, దెయ్యాలు కూడా నమ్ముతున్నాడు ఈ దేవుడు ఒక్కడే యేసయ్యే దేవుడని. నీవు కూడా దేవుడు ఒక్కడే యేసయ్యే అంటున్నావు, దెయ్యాలు కూడా యేసయ్యే అంటున్నాయి. అంటే ఏమి జ్ఞాపకం ఉంది? వాళ్ళకి మనకు తేడా ఉంది. దెయ్యానికి తెలుసు యేసయ్యే దేవుడని, నీకు తెలుసు యేసయ్యే దేవుడని. మరి దెయ్యానికి నీకు ఉన్న తేడా ఏమిటి? దెయ్యం కూడా నమ్ముతున్నాయంటే అవి కూడా విశ్వసిస్తున్నాయి. విశ్వాసం వాటికి ఉందట, నీకు విశ్వాసం ఉందట యేసయ్యే దేవుడు ఒక్కడేనని, దేవుడని. మరి దెయ్యానికి నీకు ఉన్న ఆ విశ్వాసములో, నమ్మకములో ఉన్న తేడా ఏమిటి? ఆయన జ్ఞాపకము చేసుకో, స్మరణ తెచ్చుకో అంటే అర్థం ఏంటి అంటే, దేవుడి యొక్క గుణగణాలు, దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఈ స్థితిలో నన్ను ఎలాగ ఉండమన్నాడో, నా బ్రతుకు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడో, అసలు ఆయన ఎవరో నువ్వు గమనించుకోగలిగితే, నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు గమనించుకోగలిగితే ఆ దేవాతి దేవుడు నువ్వు గమనించుకోగలిగితే, నీ యొక్క జీవితాన్ని ఆయన జీవితంతో పోల్చుకోగలిగితే, నీ యవ్వన జీవితం ఏ రకంగా ఉంటుందో దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను జీవింపచేస్తాడు. సొలొమోను చెప్పినట్లే నేను మీకు ఒక 5 మాటలు చెప్తాను. మీకు 5 మాటలు, యవ్వనస్తులు యవ్వన కాలంలో ఏమి చెయ్యాలి, ఒక 5 మాటలు మీకు దృష్టికి నేను తీసుకొస్తాను. యవ్వన కాలంలో దేవుడు ఎవరో వెతకాలి. ఏం చేయాలి? మొదటిది, దేవుణ్ణి వెతకాలి. గూగుల్ అంటే అర్థం ఏంటి? గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మా పిల్లలతో పాటు, సండే స్కూల్ పిల్లలతో పాటు. తెలుసా గూగుల్ అంటే? తెలుసు నీకు. అంటే అర్థం ఏంటి గూగుల్ అంటే? గూగుల్ అంటే అర్థం ఏంటి? వెతకడం. గూగుల్ అంటే వేరే అర్థం కాదు, వెతకడం. గూగుల్ గాడ్, దేవుణ్ణి వెతికావు. నీ గూగుల్లో చాలా వెతికావు కదా నువ్వు. ఎన్ని రకాల రెఫ్రిజిరేటర్లు ఉంటాయి, ఎన్ని రకాల ఫ్యాన్లు ఉంటాయి, ఎన్ని రకరకాలు. ఎప్పుడైనా దేవుడు గురించి గూగుల్ గాడ్ ఎప్పుడైనా కొట్టావా? గూగుల్ గాడ్, దేవుణ్ణి వెతకాలి యవ్వనస్తుడు. వెతకడం ఎందుకండి? మాకు యేసయ్య బాగా తెలుసు. ఎన్ని వేల ప్రసంగాలు మేము విన్నాము. యేసుక్రీస్తు ఎందుకు తెలియదండి? మా కోసం చనిపోయాడు ఆయన. చాలా చెప్తాం కదా. వెతకడం అంటే, యేసు అంటే పేరు కాదు.
యేసు క్రీస్తు అంటే పేరు కాదు. యేసు అనే వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచారు తెలుసా? నజరేయుడైన. ఊరు పేరు పెట్టి పిలిచేవారు. మనకంటే కదా శ్రీను అనే పేర్లు చాలా ఉంటాయి. కుంటి శ్రీను, గుడ్డి శ్రీను, పలానా శ్రీను, ఆడ శ్రీను, ఈడి శ్రీను, ఇంటి పేర్లు పెట్టి ఇలా పిలుస్తాం మనం కూడా. యేసుక్రీస్తు అంటే పేరు కాదు, స్వభావం. ఎంతమంది యేసు అనే పేరుతో కలిగిన వాళ్ళున్నా ఈయన నామములోనే స్వస్థత, ఈయన నామములోనే ఘనత, ఈయన నామానికే ఘనత, ఈయన నామములోనే బలము, ఈయన నామమే ఆశ్రయము, ఈయన నామమే దుర్గం. ఎంతోమంది యేసులు ఉన్నారే. మరి ఈయన పేరు కూడా యేసేనే. యేసు అనే పేరే పెట్టమన్నారు ఈయనకి కూడా. ఆయన కాదు. యేసు అంటే అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఎవరు యేసు అంటే రక్షకుడు. ఈయన ప్రజలను తన పాపముల నుంచి, వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చిన వాడు ఈయనే రక్షకుడు. ఈయన యేసు. పేరునంత మాత్రాన అందరూ యేసులు కాదు. ఈయనే యేసు. దేవుణ్ణి వెతుకంటే, యేసుని వెతకంటే దేన్ని వెతుకుతావు నువ్వు? పేరుని వెతుకుతావా? బైబిల్లో చాలామంది ఉన్నాడు. బర్ యేసు అని ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పేరు కూడా యేసే. యేసు అంటే పేరు కాదు. దేవుణ్ణి వెతకడం అంటే ఆయన స్వభావాన్ని వెతుకు, ఆయన గుణగణాలను వెతుకు, ఆయన ఎవరో వెతుకు, ఆయన చేసే కార్యముల మీద వెతుకు, ఆయన ఎందుకు వచ్చాడో వెతుకు, ఆయన నీలో ఏమై ఉన్నాడో వెతుకు. గూగుల్ గాడ్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు. త్వరగా మీరు 12-13 నాన్న. 12 చదువు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. దేవాతి దేవుడు, మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీకు మనవను ఆలకిస్తాను. 2వ పదం అంటున్నాడు, మీరు నన్ను వెతికిన ఎడల. ఎలా వెతకాలంటున్నాడు? పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను ఎలా దొరుకుతాడు? ఆయన వెతికితే దొరుకుతాడు. యవ్వనస్తులుగా మనము చేయవలసిన మొదటి పని దేవుడు ఎవరో వెతకాలి. ఎందుకు? ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారే, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో. మరి ఈయనే ఎందుకు దేవుడు? ఈయనే ఎందుకు దేవుడు? కొన్ని కోట్ల మంది ఉన్నారే ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు. వాళ్ళు కూడా ఈ లోకంలో మనుషులుగానే జీవించారట. మనకు కూడా పూర్తిగా తెలియదులేండి అది. మరి ఈయన కూడా శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. మరి ఈయన ఎందుకు దేవుడు? వెతకాలి. దేవుణ్ణి వెతకడం అంటే యేసయ్య మాకు తెలుసు. యేసయ్య ఎలా పుట్టాడో తెలుసు, పశువుల పాకలో పుట్టాడని తెలుసు, ఆయన ఎలా జీవించాడో తెలుసు, ఎంతమంది అపోస్తులు ఉన్నారో తెలుసు, ఎలా సిలువ వేయబడ్డాడో తెలుసు. కరుణామయుడి సినిమా కాదు మనకు తెలియాల్సింది. ఎవరు యేసయ్య? ఎవరు యేసయ్య? ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, సూర్యుడిని ఎవరు చూడలేరు, సూర్యుడిని ప్రత్యక్షంగా ఎవరు చూడలేరు, సూర్యుడు లేకుండా దేన్ని కూడా మనము చూడలేము. సూర్యుడిని ప్రత్యక్షంగా మనం ఎవరు చూడలేరు, సూర్యుడు లేకపోతే దేన్ని కూడా మనము చూడలేము. ఎలా వెతుకుతామంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం చూడలేమేమో,
కానీ దేవుడు లేకుండా ఈ లోకంలో దేన్ని కూడా చూడలేము. దేవుడు లేకుండా దేన్ని కూడా మనం చూడలేము. దేవుణ్ణి వెతకడం అంటే ఈరోజు మీకు ఒక ఎగ్జామ్ పెట్టి ఒక 2 పేజీలు పేపర్ ఇచ్చి, వైట్ పేపర్ ఇచ్చి, ఒక 2 పేజీలు వైట్ పేపర్ ఇచ్చి అబ్రహాం గారి గురించి రాయమంటే రాస్తావు నువ్వు. ఇసాక్ గారి గురించి రాయమంటే రాస్తావు. యాకోబు గారి గురించి రాయమంటే రాస్తావు. దావీదు గారి గురించి రాయమంటే రాస్తావు. ఎంతో కొంత రాస్తావు. యేసుక్రీస్తు వారి గురించి రాయమంటే చాలా తక్కువ రాస్తావు. కదలదు పని పెన్ను. ఎవరు యేసుక్రీస్తు అంటే సరిగ్గా చెప్పలేని స్థితి మంది. యేసుక్రీస్తు వారంటే మనకు ఎక్కడి నుంచి తెలుసు? 2000 సంవత్సరాల నుంచి మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నారా? అంతేనా మనకు తెలిసిన యేసుక్రీస్తు? మనకు తెలిసిన యేసుక్రీస్తు అంతేనా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి. ఒక్క నిమిషం. 5వ అధ్యాయం నాన్న, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రత, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలవబోవాడు నీలో నుంచి వచ్చును. పురాతన కాలము మొదలుకొని. ఎవరి గురించి రాశారు ఈ మాట? బెత్లెహేములో పుట్టబోతున్న యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ, ఆయన ఎవరు అంటే ఏం రాశారంటే, ఆయన ఎప్పుడు వాడైనా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడైన. బెత్లెహేములో పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న దేవుడు కాదు ఆయన. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేవాడు, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు ఆయన. ఎంతవరకు తెలుసు మనకి యేసుక్రీస్తు వారు? ఈరోజు చెప్పే కదా, కరుణామణి సినిమానే మనకు తెలుసు. ఆయన పుట్టడం దగ్గర నుంచి పునరుత్థానం అయ్యే వరకు స్టోరీ తెలుసు. ఆయన అప్పుడు ఉన్న దేవుడు కాదు, పురాతన కాలము, ఆది అంతము లేని కాలము, అది ఎప్పటి నుంచి ఉన్నదో తెలియని కాలం, అప్పటి నుంచి ఉన్నవాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? శాశ్వత కాలము. ఆదియు లేదు, అంతము లేని దేవుడు యేసుక్రీస్తు వారు. తెలుసా నీకు? యేసయ్య గురించి తెలుసుకోవడం అంటే మనకు తెలిసింది ఆ చిన్న మాట. 33 సంవత్సరాలు జీవించిన జీవితము కాదు. అందుకే అన్యులు ఏమంటున్నారు? మీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినాడేమో, మా వాళ్ళు ఎప్పటి నుంచో. మనం కూడా అంటున్నాం. మనం కూడా, ఓ యవ్వనస్తుడా తెలుసుకో, నువ్వు దేవుని గురించి తెలుసుకో, నీ సృష్టికర్తను గురించి తెలుసుకో, దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన 2000 సంవత్సరముల క్రితం నుంచి ఉన్న దేవుడు కాదు, పురాతన కాలము నుంచి ఉన్న దేవుడైన, శాశ్వత కాలం వరకు ఉండే దేవుడైన. కాబట్టి చాలామంది క్రైస్తవులకి ప్రత్యక్షత లేదు, యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత లేదు. యేసుక్రీస్తు వారు తెలుసు వాళ్ళకి. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు వారు ఎలా తెలుసు అంటే సాక్ష్యాలు చెప్తారు కదా. మన టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూస్తూ ఉంటాం మనం. సాక్ష్యాలు ఏం చెప్తారు? యేసుక్రీస్తు వారు ఎలా తెలుసు అంటే, నాకు ఒక రోగం వచ్చిందండి, ఆ రోగం పోవాలని యేసయ్య దగ్గర ప్రార్థించాను, యేసయ్య నా రోగం తీసేశారు, కాబట్టి యేసయ్య స్వస్థపరిచే దేవుడు. అంటే ఏ కళ్ళద్దాల్లో చూశారు వాళ్ళు? స్వస్థత అని కళ్ళద్దాల్లో చూస్తే స్వస్థపరిచే దేవుడుగా కనపడతారు. సహాయం చేసే కళ్ళద్దాల్లో చూస్తే సహాయం చేసే దేవుడిగా కనపడతారు. నువ్వు ఏ కళ్ళద్దాలు పెట్టి చూస్తున్నావో ఆ కళ్ళద్దాలతో ఆయన నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ యేసయ్య అది కాదు. అసలు యేసయ్య ఏమై ఉన్నారో తెలుసుకోవడమే ప్రత్యక్షత.
ఆ యేసయ్య ఎవరో, ఏ రకంగా ఉంటారో, అసలు యేసయ్య యొక్క స్వభావం ఏమిటో తెలుసుకోవడమే ప్రత్యక్షత. అది చాలా తక్కువ మంది క్రైస్తవులు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళందరికీ స్వస్థపరిస్తే స్వస్థపరిచే దేవుడుగా, సహాయం చేసే దేవుడుగా, ఆదరిస్తే ఆదరించే దేవుడుగా, ఓదార్స్తే ఓదార్చే దేవుడుగా, ఈ రకంగానే యేసయ్యను పరిచయం చేసుకుంటున్నారు కానీ, ఈ రకంగానే యేసయ్యను తెలుసుకుంటున్నారు కానీ, అసలు యేసయ్య ఏమై ఉన్నారో నువ్వు తెలుసుకోగలిగితే, అందుకే యవ్వనస్తుడా నువ్వు నీ దేవుణ్ణి వెతుకు. గూగుల్ గాడ్, నువ్వు దేవుణ్ణి వెతుకు. చిన్న వయసు నుంచే వెతుకు, ఎవరి స్థితిలో ఉందో వెతుకు. వెతికితే ఆయన దొరుకుతారు. మనం ఏం వెతుకుతాం తెలుసా? అబ్రహాములో నుంచి వెతుకుతాము, విశ్వాసాన్ని పట్టుకుంటున్నాము. ఇసాకులోంచి వెతుకుతున్నాము, విశ్వాసాన్ని పట్టుకుంటున్నాము. ఎస్తేరులోంచి వెతుకుతున్నాము, ఎస్తేరుని కళ్ళద్దాలు పెట్టుకుని వెతుకుతున్నాము. ప్రార్థననే పట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా మన కోసమే. ఎందుకంటే విశ్వాసం వస్తే మనకు స్వస్థత వస్తుంది, విశ్వాసం వస్తే దేవుడు నడిపిస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ మన సొంతాల కోసమే, మన ప్రార్థన కోసమే. వీళ్ళందరి కళ్ళద్దాల్లోంచి చూస్తున్నాం యేసయ్యని, వీళ్ళ జీవితాల్లో నుంచే చూస్తున్నాం యేసయ్య. తప్పు కాదు నా ప్రియ సహోదరి, నేను తప్పు అని చెప్పట్లేదు. కానీ దానికన్నా అత్యున్నతమైన స్థానం ఏంటో తెలుసా? అసలు యేసయ్య ఎవరో గమనించాను. ఇందాక మా అమ్మాయితో ఒక ప్రశ్న వేశాను. స్తుతి అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి అని తెలుసా మీకు? లేదని మనకు స్తుతి ఆరాధన అంతా కూడా ఒకటే, దగ్గర రెండు ఒకటే. స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతి అంటే ఆయన నీకు చేసిన మేలులకు, నీకు చూసిన మేలులకి తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము స్తుతి. ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆయన ఏమి చేసినా ఏమి చేయకపోయినా అసలు ఆయన ఏమై ఉన్నారో తెలుసుకొని ఆరాధించడమే ఆరాధన. దేవునికి స్తోత్రం. ఏది అత్యున్నతమైనది? మన చేసిన దాన్ని బట్టి ఆరాధించడమా, అసలు ఆయన ఏమై ఉన్నారో తెలుసుకొని ఆరాధించడమా? ఏది అత్యున్నతమైన ఆరాధన? ఆయన ఏమై ఉన్నారో, మనకి ఏమి చేసినా ఏమి చేయకపోయినా అసలు ఆయన శక్తి ఏమిటో, ఆయన బలం ఏమిటో, ఆయన పరాక్రమం ఏమిటో, ఆయన ఎటువంటి దేవుడో నువ్వు వెతుకు, నీకు దొరుకుతాడు ఆయన. కానీ మనం వెతకం. మనం ఎలా వెతుకుతామంటే మన అవసరాల్లోంచి వెతుకుతున్నాము, మన కష్టాల్లోంచి వెతుకుతున్నాము, మనకి ఏమి కావాలో వాటిలో నుంచే వెతుకుతున్నాము దేవుడిని. కానీ అసలు ఆయన ఎందువల్ల దేవుడో, ఎలాంటి దేవుడో మనం వెతకట్లా ప్రియ సోదరి సోదరుడా. అందుకే యవ్వనస్తులకి నేను చెప్తున్న మాట, దేవుణ్ణి వెతుకు. నువ్వు వెతికినంత కాలము దొరుకుతూనే ఉంటాడు. నీవు జీవితాంతం వెతికినా కూడా పరిపూర్ణంగా మనం ఆయన్ని అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆదియు లేదు, అంతము లేని దేవుడికి మనం ఎంతకాలం ఉంటున్నాము మధ్యలో? ఒక 50, 60, 70, 80, 90, 100 ఈ మధ్యకాలంలోనే వెతుకుతున్నాం. కానీ ఆయన ఎంత దేవుడు? ఆదియు లేని అంతము లేని దేవుణ్ణి ఇంతకాలంలో ఎదిగితే దొరుకుతాడా? దొరకడు. అర్థం కాదు, కానీ అర్థం చేసుకోవాలి అంటే నువ్వు వెతుకు. నీ దేవుడు ఏమై ఉన్నాడో వెతుకు నా ప్రియ సోదరి. యవ్వనస్తుడా ఆలోచించు, దేవుడు ఏమై ఉన్నాడో వెతుకు. ఇక రెండవది నువ్వు వెతికితే, దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు వెతికితే రెండోది వస్తుంది, నువ్వెవరో నీకు అర్థమవుతుంది. రెండోది నీవెవరో నువ్వు తెలుసుకో. ఫస్ట్ యవ్వన కాలంలో నువ్వెవరవో నువ్వు తెలుసుకో ముందు. ఎందుకంటే మనం ఏం చేస్తుంటాం తెలుసా? మనం ఎవరో మనం తెలుసుకోం, పక్కోని బట్టి తెలుసుకుంటాం. నువ్వేమవ్వాలి అంటే డాక్టర్ అవ్వాలి. ఎందువల్ల డాక్టర్ అవ్వాలంటే, ఇదిగో పలానా డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ అవుతా, పలానా వారు ఇంజనీర్ కాబట్టి నేను ఇంజనీర్ అవుతా. అంటే కాపీ పేస్ట్. అసలు నువ్వెవరో నీకు అర్థమైతే నువ్వు కాపీ పేస్ట్ చెయ్యవు. తెలుసా దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడని? నువ్వు ప్రత్యేకం దేవునికి, నువ్వు ప్రత్యేకం. ఇంట్లో తిడతా ఉంటారు, అక్క చూడరు ఎలా చదువుతుందో. ఏడు మావుడు, అక్క చూడరు ఎలా చదువుతుందో. అవును, అక్క చదువుతుంది, చదవడం కోసం అక్కను తయారు చేశాడు.
నన్ను ఇంకో దానికోసం తయారు చేశాడు. అక్కలాగా నువ్వు ఉండవు. అక్క సెపరేటు, నేను ఇంకొక సెపరేట్. 139వ కీర్తనలో అంటాడు, అగాధ స్థలములందు విచిత్రముగా నన్ను నిర్మించిన వాడవు అంటాడు. అగాధ స్థలములందు విచిత్రం అట. మనం చిత్రం కాదు, మనం ఎవరిమే? విచిత్రం. చిత్రానికి విచిత్రానికి తేడా ఏంటి? చిత్రం అంటే డైరెక్ట్ కనపడేది, అర్థమైపోయేది. విచిత్రం అంటే వాడికి అర్థం కాడాడు, ఎదుటోడు అర్థం చేసుకోడు. విచిత్రం మనం. దావీదు అంటున్నాడు, నేను విచిత్రంగా నిర్మించావయ్యా నన్ను. మీరు విచిత్రం, చిత్రం కాదు మీరు. తెలుసా, నీ చేతి ఈ ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఎవరికి కూడా మ్యాచ్ అవ్వవు. నీ కళ్ళ రెటీనా ఆదాము పుట్టిన దగ్గర నుంచి రెండవ రాకడ వరకు పుట్టేవాడికి కూడా మ్యాచ్ అవ్వవు. నీ ఫింగర్ ప్రింట్స్ ఎవరికి మ్యాచ్ అవ్వవు. నీవు ప్రత్యేకం. కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం మనం. దేవుడి దృష్టిలో నువ్వు ప్రత్యేకం. ఒక ప్రణాళిక ఉంది నీ మీద, ఒక చిత్తం ఉంది నీ మీద. యవ్వనస్తుడా, నువ్వు తెలుసుకోదాన్ని. ఎలా తెలిసిద్ది? ఏ రకంగా తెలిసిద్ది అంటే, వాక్యము వెల్లడగు చోటనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నీవెవరో నీకు అర్థమవుతుంది. వాక్యం అద్దం లాంటిది అన్నాడు. అద్దం ఎదురుగా నిలబడితే తప్ప మన మొహం మీద ఏ మరక ఉందో మనకి తెలియదు. నువ్వు వాక్యం ఎదురుగా నిలబడితే తప్ప నీలో ఏ మరక ఉందో, ఏ సమస్య ఉందో నీకు అర్థం కాదు. నీకు నువ్వే కనపడతావు అద్దం ఎదురు నిలబడితే. వాక్యం వెల్లడగుతుంటే వెలుగు కలుగుతుందట. ఆ వాక్యము వెలుగులో నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎటు నడుస్తున్నావో ఆ వెలుగులో చూడగలుగుతావు. చీకటిలో అయితే అది బురదుందో, ముళ్ళుందో, ఇంకేముందో నీకు అర్థం కాదు. నిన్ను నువ్వు తెలుసుకో. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే తప్ప, నిన్ను నువ్వు తెలుసుకుంటే తప్ప అర్థం కావు. నువ్వు పలానా వాళ్ళని చూసి నువ్వు డాక్టర్ అవ్వవసరం లేదు, పలానా వాళ్ళని చూసి నువ్వు యాక్టర్ అవ్వవసరం లేదు, పలానా వాళ్ళని చూసి నువ్వు ఇంజనీర్ అవ్వవసరం లేదు, పలానా వాళ్ళు కాపీ కొట్టొద్దు. దేవుడు నిన్ను ఏమి చేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఏ రకముగా అనుకుంటున్నాడు. పేతురు గారు, పౌలు గారు ఇద్దరు ఒకేసారి సేవ చేశారు. కానీ పేతురు గారు చిత్తం వేరు, దేవుడి చిత్తం వేరు. పేతురు గారి దృష్టిలో పౌలు గారి చిత్తం వేరు. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చదివి, అంటే ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రం అనే కాలేజీలో ప్రొఫెసర్ అయిన, అంటే పీజీ చేసిన వాడైన, ధర్మశాస్త్రం మీద పీజీ చేసిన వాడైన. ఎవరు? పౌలు గారు. మరి బాగా చదువుకున్నావు కదా ధర్మశాస్త్రం మీద, పోయి ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడమన్నాడా? ఎక్కడ పంపించాడు పౌలు గారిని దేవుడు? అసలు ధర్మశాస్త్రం అంటే తెలియని, ధర్మశాస్త్రం అంటే అవసరము లేని అన్యుల దగ్గరికి వెళ్ళి పంపించాడు. మరి పేతురు గారు చేపలు పట్టుకునేవాడు, యోహాను గారు వలలు కొట్టుకునేవాడు, చదువు లేని పామరులు. వీళ్ళని ఎక్కడికి పంపించాడు? ధర్మశాస్త్రము చదివిన పండితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమని పంపించాడు. ఏమిటి దేవుని చిత్తం? నీకు ఏమి తెలుసో, ఏమి దాని గురించో కాదు, దేవుడి చిత్తంలో నువ్వేమని ఉన్నావో గమనించుకో. ముందు నిన్ను నువ్వు ఎవరో తెలుసుకో. పౌలు గారు అనొచ్చు, నాకు బాగా ధర్మశాస్త్రం తెలుసయ్యా, నేను యూదులతో వెళ్ళి ఫైట్ చేస్తానంటే అప్పుడు నీ జ్ఞానంతో, నీ బలంతో నువ్వు ఫైట్ చేస్తావు. కానీ నా చిత్తం నెరవేర్చేవాడివి నువ్వు కాదు, నా చిత్తం నెరవేర్చేవాడివి కాదు నువ్వు. కాబట్టి బాగా చదువుకున్నా కూడా ధర్మశాస్త్రం అంటే తెలియని అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుడి యొక్క జ్ఞానముతోటి, దేవుడి చిత్తాన్ని అనుసరించి పౌలు గారు తన పరిచర్య చేశారు. మరి నీవే రకముగా ఉన్నావు? నీవే రకమైన, నీ గురించి నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు? వాక్యపు వెలుగులో తప్ప నీకు నువ్వు అర్థం కావు నా ప్రియ సోదరుడు. నీలో ఉన్న తప్పు ఏమిటో, నీలో ఉన్న పాపం ఏమిటో, నువ్వు నడుస్తున్న మార్గం ఏమిటో, నువ్వు చూస్తున్న చూపు ఏమిటో, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఏమిటో, నువ్వు వాక్యపు వెలుగులో మాత్రమే నీకు అర్థమవుతావు తప్ప వాక్యము వెలుగు లేకుండా నువ్వు అర్థము కాదు. ప్రియ సోదరుడా, నువ్వెవరో తెలుసా?
హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, దేవదూతల స్వభావమే ధరించుకోలేదట ఆయన. దేవుడు దేవదూతల స్వభావాన్ని ధరించుకోలే. దేవదూతలు తప్పు చేస్తేనే శిక్షించాడట ఆయన. కానీ ఎవరి రూపం స్వతంత్రించుకున్నాడు ఆయన? ఎవరి స్వభావం స్వతంత్రించుకున్నాడంటే మనుషుల యొక్క స్వభావాన్ని ధరించాడట. మనుషుల యొక్క స్వభావాన్ని ధరించాడు. మనుషులు పోలికగా పుట్టాడు. నీ విలువేంటో తెలుసా నా ప్రియ సోదరుడు? ఒక్క మాట చెప్తాను, నీ విలువేంటో తెలుసా? యేసయ్య సిలువ మరణం అంత విలువనేది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి సిలువ మరణం అంత విలువ కలిగిన దానివి, విలువ కలిగిన వాడివి నువ్వు. నీ గురించి నీకు అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు నాకేం తెలియదు, నా చదువు ఇంతే, నా బ్రతుకింతే, నేను ఇంత చేసిన ఇంతే వరకు ఉన్నాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నీ విలువేంటో తెలుసా? యేసయ్య మరణమంత విలువ, పరిశుద్ధుడు యేసుక్రీస్తు రక్తమంత విలువనేది. దేవదూతల కొరకు తన రక్తం చిందించలేదు, కానీ నీ కొరకు తన రక్తం చిందించాడు. వాళ్ళ స్వభావాన్ని ధరించలేదు, మన స్వభావాన్ని ధరించాడు. మన పోలికగా పుట్టాడు ఆయన. నీ విలువ తెలుసుకో నా ప్రియ సోదరుడు, నీ విలువ తెలుసుకో. రెండవది, నువ్వెవరో నీ తెలుసుకో. దేవుని దృష్టిలో నువ్వెవరో తెలుసుకో. నేను నత్తివాడిని అన్నాడు మోషే గారు. ప్రభు అన్నాడు, నువ్వు 60-70 లక్షల మంది నడిపించే నాయకుడివి అన్నాడు. యోనాన్ అన్నాడు, నాకేమీ తెలియదు అన్నాడు. పీక్కొచ్చి వాక్యం చెప్పించాడు. మంచి బలాఢ్యుడా అన్నాడు ఇంకొక దైవజనుణ్ణి. నీ గురించి నీకు తెలియపోవచ్చేమో, నీ గురించి సర్వము తెలిసినవాడు ఆయన దగ్గర కూర్చో. నువ్వేమిటో, నీ బలం ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీ యందు ఆయన ప్రణాళిక ఏమిటో, నీ విలువేమిటో సర్వము ఆయన చెప్తాడు. మొదటిది దేవుని గురించి తెలుసుకో. 2, నీవెవరో నీ గురించి తెలుసుకో. 3వది, యవ్వనస్తులకి చెప్తున్న మాట, నీ మనస్సును కాసుకో. యవ్వన కాలం ముందు ఏం చేయాలట? మనసుని కాచుకోవాలట. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. మనసును కాచుకోలేని వాడు, మనసును అణుచుకోలేని వాడు ఎటువంటి వాడట? ప్రాకారము లేని పురము లాంటి వాడట. ప్రహారీ లేని ఇల్లు లాంటిది. ప్రహారీ లేని ఇల్లు ఎలా ఉంటుందమ్మా? కోట లేని పురం ఎలా ఉంటుంది? అధ్యాయం 2వ వచనం. పన్నెండు 2. లోక మర్యాదను అనుసరింపక రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందుడి. మీ మనసు మారాలి. నీ మనసును కాచుకోవాలి. నీ మనసు మారకుండా నువ్వు దేన్ని కూడా పట్టుకోలేవు. నీ బ్రతుకేమవుతుందంటే తెలుసా? మన చుట్టూ సరైన ప్రహరీ లేకపోతే సాతానుగాడు గర్జించు సింహం వలె మన చుట్టే తిరుగుతుంటాడు, రటక్కని దూరిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం? మన ప్రహారీని తీసేస్తున్నాం. ఎలా తీస్తున్నాం?
వాట్సాప్ అనే గేటు ద్వారా, ఫేస్బుక్ అనే గేటు ద్వారా, యూట్యూబ్ అనే గేటు ద్వారా, ఇంకోటి ఏంటి, ఇన్స్టెంట్గా పాడైపోవడానికి ఇన్స్టాగ్రామ్, అంటే వీటికన్నిటికంటే త్వరగా పాడైపోవడానికి. ఈ గేట్లు ఓపెన్ చేసి నువ్వు కూర్చుంటే నీ మనసును కాచుకుంటావా? ఆలోచించు. ఉదయాన్నే లేచిన వెంటనే నీ చెయ్యి ఎటుపోద్ది, నీ చెయ్యి ఎటుపోద్ది ఒక్కసారి ఆలోచించు. ఉదయాన్నే లేచి దేనికోసం వెళ్తావు? దేని గురించి ఆలోచిస్తావు? దేని వల్ల నీ హృదయం నింపబడి ఉంది? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన నింపబడి ఉన్నవాడు ఏం చేస్తాడు? లేచిన వెంటనే లోకం ఏమైపోయినా నేను ఎప్పుడు లేచినా ప్రార్థన చేస్తాను నా దేవునికి. ప్రార్థనతో ఈరోజు నేను మొదలు పెడతాను. వాడి మనసు కాచుకున్నాడు, లోకము చొరపడకుండా కాల్చుకున్నాడు, ప్రార్థనతో నింపబడ్డాడు. కాబట్టి హృదయం మనసు వాడి ప్రార్థనతో మొదలు పెడతాడు. కానీ మన హృదయం దేనితో నింపబడుతుందంటే ఎన్ని మెసేజ్లు వచ్చేసాయో, నాకు తెలియకుండా ఈ లోకం ఏమైపోతుందో. నీకు తెలిసినా తెలియకపోయిన లోకము నాశనానికి వెళ్ళిపోయింది. తెలుసా నీకు? అన్నిటికీ అంతము సమీపమై ఉంది. అన్నిటికీ నాశనము సమీపమై ఉంది. ఈ లోకం ఎక్కడికి వెళుతుంది? నాశనానికి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు నిన్ను నాశనానికి వెళ్ళిపోతున్న లోకములో నుంచి దేవుడు నిన్ను ఎన్నుకొని వేరుపరచి తన బిడ్డగా చేసుకొని, అటు వెళ్తే నాశనం వెళ్తావు నాన్న, నువ్వేమవ్వాలి? ఇటు వెళ్ళాలి అని తన మార్గం చూపిస్తున్నాడు మనకి. కానీ లేచిన వెంటనే మన హృదయము ఈ మార్గం వైపు ఉందంటే వాక్యం చదువుకుంటావు, ఈ వాక్యం ఇటువైపు ఉందంటే దేవుడితో మాట్లాడతావు, ఇటువైపు ఉందంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావు, స్మరించుకుంటావు, నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెడతావు, నీ మనసుని దేవుడి చేతిలో పెడతావు. కానీ మనం లేచిన వెంటనే మన చెయ్యి వాట్సాప్ వైపు, సెల్ ఫోన్ వైపు పోతుందంటే నీ మనసు ఎటువైపు ఉంది? యవ్వనస్తుడా, నీ మనసును కాచుకో. ఎందుకంటే నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఉదయాన్నే ఏదైనా పాట మొదలుపెట్టు, రోజంతా అదే పాట పాడుతూనే ఉంటావు. ఎందుకు? ఏది విత్తావు ఉదయాన్నే అదే కోస్తూ ఉంటావు రోజంతా కూడా. ఉదయాన్నే నీ మనసంతా గజిబిజి అయిపోయింది అనుకో, కోపంతోటో దేనితోటో, ఆ రోజంతా ఎలా ఉంటుంది మనకి? కానీ ఉదయాన్నే నీ సంతోషము ఆనందంతో నీ మనసు ఉందనుకో, రోజంతా ఎటువంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఎలా ఉంటుంది? రోజంతా మన హృదయము సంతోషంగా ఉంటుంది. యవ్వనస్తుడుగా నువ్వు నీ మనసును కాచుకోవాలి. వాట్సాప్ విత్తావనుకో, నువ్వు వాట్సాప్నే కోస్తావు. వాట్సాప్, ఫేస్బుక్ ఎన్నిట్లో ఏముంది చెప్పు? నీకు ఉపయోగపడేది ఏదైనా ఉందా? చెత్తే. ఈ లోకమంతా ఏమవుతుందో తెలుసా మీకు? టీవీ వాళ్ళు కానీ న్యూస్ ఛానల్ కానీ అసలైన వార్తలు ఏమైనా చూపిస్తున్నారా? లేదు. మభ్యపెట్టే వార్తలు, రాజకీయాలు, సినిమాలు, క్రికెట్, ఈ మూడు తీసి చూడండి వార్తలు మీరు ఎప్పుడైనా. రాజకీయాల చెత్త, ఎందుకు ఉపయోగపడవు మనకి. సినిమాల చెత్త, అవి నాశనం చేస్తే కానీ బాగుపడచ్చు. దేనికి ఖర్చు పెడుతున్నావు? ఈ మూడిటికి. నువ్వు టీవీ ఓపెన్ చేస్తే వచ్చే ఏమిటి? ఈ మూడే. కానీ లోకం ఏ రకంగా ఉంది, లోకం ఏ రకంగా చెడిపోతుంది, లోకంలో కష్టాలేంటి, బాధలేంటి, ఎవరికి అవసరం లేదు. ఇవి నీ మనసును కాసుకో. లోకం వైపు కాదు నీ మనసును తిప్పుకునేది, దేవుని వైపు తిప్పుకో. మారు మనసు అంటే తెలుసా నీకు? మనసుని మార్చుకోవడం. లోకం వైపు చూసిన నీ మనసును దేవుని వైపు మార్చుకోవడమే మారు మనస్సు. మరి యవ్వనస్తుడా, ఎలాగున్నావు? నీ మనసు ఎలాగుంది? కాచుకో, లేకపోతే చిక్కుకుపోతావు సాతాను గడి చేతులు. ఎందుకంటే మొదట్లోనే మనం చెప్పాం, యవ్వన కాలము బెస్ట్ అయిన యవ్వన కాలాన్ని నువ్వు బెస్ట్గా ఉంచుకుంటే నీ భవిష్యత్ అంతా బెస్ట్గా ఉంటుంది. బెస్ట్ అయిన యవ్వన కాలాన్ని నువ్వు వరస్ట్గా ఉంచుకుంటే నీ లైఫ్ అంతా కూడా వరస్ట్గానే ఉంటుంది, చెత్తగానే ఉంటుంది. ఆలోచించిన ప్రియ సోదరుడా, నీ మనసు ఏ షేప్లో ఉంటే
నువ్వు ఆ షేప్లోకి వెళ్ళిపోతావు. తెలుసా నీకు? నీ మనసు ఏ షేపులో ఉంటే. బొమ్మలు ఎలా తయారు చేస్తారు? అచ్చు బొమ్మలు. బొమ్మ యొక్క అచ్చు ఉంటుంది. ఆ అచ్చులో ద్రావణం పోస్తే అది ఆరిపోయిన తర్వాత ఆ బొమ్మ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో. నీ మనసు ఏ షేప్లో ఉందో నువ్వు ఆ షేప్కే వెళ్ళిపోతావు. ప్రభు అన్నాడు, దీన మనసు కలిగి ఉండు, నా మనసును కలిగి ఉండు అన్నాడు. ఆయన మనసును మనం చేర్చుకుంటే ఆయనలాగా మనం తయారవుతాం. వాట్సాప్ మనసు అయితే ఆ అచ్చులోకి నువ్వు కూడా వెళ్ళిపోతావు. వాట్సాప్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. ఇంతకుముందు ఏరా బాగున్నావా అని అడిగేవాళ్ళం. ఇప్పుడు వాట్సాప్ బ్రదర్ కూడా బ్రో, వాట్సాప్ బ్రో. మరి అదే మరి ఆ భాష. ఎందుకు? వాట్సాప్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయింది మన బ్రతుకు. మన అచ్చు వాట్సాప్ అచ్చు అయిపోయింది మనకి. వాట్ బ్రో, వాట్ సిస్, ఇంకా చాలా చాలా పదాలు వచ్చాయి, మాకు ఇంకా పూర్తిగా తెలియదు. ఇంకా వాట్సాప్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ అదేనండి, అది అలాగే మాట్లాడుకోవాలట. అసలైన ఇంగ్లీష్ పోయింది. బ్రదర్ స్పెల్లింగే పోయింది అందరికి. ఇప్పుడు బ్రదర్ స్పెల్లింగ్ అంటే BRO అంతే, బ్రో. కారణం వాట్సాప్ అచ్చులోకి మన మనసు వెళ్ళిపోయింది. మన మనసు ఏ అచ్చులో ఉంటే మనం కూడా అదే అచ్చులోకి. అందుకే అన్నాడు, రూపాంతరం చెందాలట మనం. రూపాంతరం అంటే ఆ రూపాన్ని, ఏ రూపాన్ని సంతరించుకోవాలి? యేసయ్య రూపంలోకి రావాలి మనం. యేసయ్య రూపంలో ఉంటే తప్ప మనం వేరే దానికి వెళ్ళాం. ఎలా ఉండాలంటే చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినెడలా. చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచండి. దేని మీద ధ్యాస ఉంచమంటున్నాడు? మన మనసు దేని మీద ధ్యాస ఉంచాలట? ఏవి సత్యమైనవో తెలుసుకోండట, ఏవి మాన్యమైనవో తెలుసుకోండట, ఏవి న్యాయంగా ఉన్నదో తెలుసుకోమంటున్నాడు, ఏవి పవిత్రమైనవో తెలుసుకుంటున్నాడు, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో మీరు ధ్యానించండి. వాట్సాప్ల మీదుగా ధ్యానించేది మీరు. వాట్సాప్కి వచ్చిన ప్రతి న్యూస్ సత్యము కాదు. ఫేస్బుక్లో వచ్చిన ప్రతి న్యూస్ సత్యము కాదు. యూట్యూబ్లో వచ్చిన ప్రతి న్యూస్ సత్యము కాదు. బైబిల్ పట్టుకొని చెప్పే ప్రతి మాట సత్యము కాదు. అబద్ధ బోధకులు ఉన్నారు, గమనించండి. అబద్ధ బోధ ఉంది, అబద్ధ బోధకులు ఉన్నారు. నీ మనసు యేసయ్య వైపు ఇవ్వగలిగితే చాలు. లేకపోతే ఏమవుతాయి? యాక్సిడెంట్ అయిపోతాయి. యాక్సిడెంట్కి ఇన్సిడెంట్కి తేడా తెలుసా? మామూలుగా జరిగితే ఇన్సిడెంట్. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా తెలియకుండా జరిగేది. అందుకే కదా ఏమంటారు మనోళ్ళు, ప్రేమలో పడిపోయాం. పడిపోవడానికి ఇన్సిడెంటా యాక్సిడెంట్? అది యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? బాగుంటుందా? లేదు. దెబ్బలు తింటాం కదా, దెబ్బలు తగులుతాయి కదా, షేపులు మారుతాయి కదా. యాక్సిడెంట్ అయితే షేపులు మారుతాయి, దెబ్బలు తింటాం, లేకపోతే చచ్చిపోతాం. ప్రేమలో పడ్డావు బతుకులు కూడా అంతే. యవ్వనస్తుడే చూసుకో. ప్రేమలో పడ్డావో అది యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయ్యిందో నీకు దెబ్బలు తగులుతాయి, షేపులు మారుతాయి. ఏ షేపు? యేసయ్య పోలిక చొప్పున ఉన్న షేపు చెడిపోయి ఇంకో షేపులోకి వెళ్ళిపోతావు. ఆ షేప్ మారుతావు. తేడా వస్తే ఏమైపోతావు? చచ్చిపోతావు. మనసు జాగ్రత్త. నా మనసంతా నువ్వే అనకు. ఎప్పుడు యేసయ్యని చూశాను, యేసయ్య నా మనసంతా నువ్వేనని. ఎందుకంటే ఆయన లాంటి ప్రేమికుడు ఎవరు లేడు ఈ లోకంలో. ఆయనలాగా ప్రేమించేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. అసలైన సజీవమైన శాశ్వతమైన అభాగ్య ప్రేమ ఆయనదే. అటువంటి ప్రేమ ఏదైనా ఉందో చూసుకో. అలాంటి ప్రేమించి పర్లేదు చూసుకొని. కానీ నా మనసంతా నువ్వే, నా మనసులో నువ్వే ఉన్నావు, నీవే దేవతవి ఈగా చెప్పేది. పడ్డావంటే దెబ్బలు తగులుతాయి, లేదా చచ్చిపోతావు. జాగ్రత్త. కాబట్టి మన హృదయంలో ఏముండాలి? పాపం చేయకుండా. 119వ కీర్తన
119వ కీర్తన 11వ వచనం 9 చదువున్నాను ఫస్ట్. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుడిచే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును, పాపము చేయకుండా ఏముంచుకోవాలట? హృదయంలో వాక్యమును ఉంచుకోవాలట. నీ మనసును కాచుకోవాలంటే వాక్యమును ఉంచుకో. కాబట్టి నీ మనసును కాచుకో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అట. ఖాళీ బుర్ర దెయ్యాల కొంపట. ఖాళీ బుర్ర, ఖాళీ మనసు దెయ్యాల కొంప. నీ మనసును కాచుకోలేదంటే దెయ్యాలు చేరతాయి. సోమరి మనసు సాతానుగాడి ఆఫీస్ అట. కాబట్టి ఎలాగుందో తెలుసుకొని మనసులో. ఇక 4వది చెప్తున్నాను. 4వది సమయాన్ని పట్టుకో. 4వది ఏంటి? సమయాన్ని పట్టుకో. సమయం ఆగదు, దాన్ని నువ్వేం చేయాలి? పట్టుకోవాలట దాన్ని. సమయం వెనకాల పరిగెట్టడం కాదు, సమయాన్ని నువ్వు ఆపలేవు, ఆ సమయాన్ని నువ్వు పట్టుకోగలగాలి. ఎలాగో చూడండి, ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఏం చేయాలట? సమయం పోనివ్వకూడదట, సద్వినియోగం చేసుకోవాలట. అలాగా చేసుకున్న వాళ్ళు జ్ఞానులట, లేని వాళ్ళు అజ్ఞానులట. ఎందుకు? నువ్వేం జ్ఞానివా అజ్ఞానివా? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? దేని వెనకాల తిరుగుతున్నావు? రాజకీయాలా, సినిమాలా, క్రికెట్టా? ఎందుకంటే మన వాళ్ళకి క్రికెట్లో పలానా వాడు స్కోర్ ఎంత అంటే మొత్తం చెప్తారు. వాడు చేసిన రన్స్ ఎన్ని, వాడు తీసిన వికెట్లు ఎన్ని, పలానా మ్యాచ్లో ఎన్ని చేశాడు, ఈ మ్యాచ్లో ఎన్ని చేశాడు, అప్పుడు ఆవిడ కొట్టాడు, ఇప్పుడు ఆవిడ కొట్టాడు, చాలా బాగా చెప్తారు. ఇక సినిమాలు రికార్డులు ఎన్ని సినిమాలు తీశాడు, ఏది హిట్టు ఏది ఫట్టు, సూపరు. ఒకసారి ఏసై గురించి చెప్పు. నువ్వు ఏసై గురించి చెప్పు. నీ గురించి నువ్వు చెప్పు. నీ గురించి నువ్వు చెప్పు. నీ గురించి నువ్వే చెప్పుకో. ఎవరు నువ్వు? పలానా వాడి కొడుకుని, పలానా వాడి కూతుర్ని. అలా కాదు. నువ్వెవరు? నేను స్టూడెంట్ని. అలా కాదు. అసలు నువ్వెవరు? ఎందుకు పుట్టావు? ఎందుకు పెరుగుతున్నావు? ఈరోజు ఎందుకు తిన్నావు? ఈరోజు చికెన్ ఎందుకు తిన్నావు? నిన్న మటన్ ఎందుకు తిన్నావు? మన పచ్చడి ఎందుకు తిన్నావు? తెలుసా నీకు? ఈ ఇంటికే కొడుకుగా ఎందుకు పుట్టావు నువ్వు? ఈ ఇంటికి భర్తగా, భార్యగా ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఇంటికి కూతురుగా ఎందుకు పుట్టావు నువ్వు? తెలుసా నీకు? తెలియదు మనకి. ఎందుకంటే మన సమయం అంతా ఏం చేస్తున్నామంటే లోకంలో వాటి విషయాల గురించే వ్యర్థం చేసుకుంటున్నాం. యవ్వనస్తుడా, సద్వినియోగం చేసుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకో. అంటే తెలుసా, సమయం ఆగదు. నువ్వు పడుకున్నా ఆగదు, నువ్వు లేచినా ఆగదు, క్రికెట్ చూసినా ఆగదు, సినిమాలు చూసినా ఆగదు. సమయం ఆగదు. దాన్ని పట్టుకో, సమయాన్ని పట్టుకో. నా బ్రతుకు దినములు లెక్కింపడం నేర్పు ప్రభువా అంటున్నాడు కీర్తనాకారుడు. నేను బ్రతికే దినాలన్నీ నాకు లెక్కించడం నేర్పు ప్రభువా. ఎందుకు నేను ఈరోజు బ్రతుకుతున్నాను తెప్పు ప్రభువా అంటున్నాడు కీర్తనాకారుడు. ఎప్పుడన్నా అనుకున్నావు ఈరోజు నువ్వు ఉదయాన్నే లేచి ఎందుకు లేపో ప్రభు నన్ను? ఈరోజు ఎంతోమంది లేవకుండా చనిపోయారుగా. నేను ఎందుకు లేచాను? నేను గొప్పోడినా, ధనవంతున్నా, లేదా నీకేమైనా ఇస్తున్నవాడినా, నీకోసం ఏమైనా చేస్తున్నవాడినా? ఏమీ చేయట్లేదే మనం. నీకు సమయం ఉండగానే ప్రభువును పట్టుకో, ప్రభువును తెలుసుకో.
యేసయ్య ఎవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నీ జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకో. చస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసుకో. సమయం ఉండగానే, సమయం పోయిన తర్వాత రాదు నా బిడ్డ, నా సహోదరి సహోదరుడా. సమయం పోతే రాదు. నిన్నటి దినాన్ని ఈరోజు ఏమీ చేయలేవు నువ్వు. ఈరోజు సమయం ఉండగానే నీ జీవితం, నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. సమయం ఉండగానే చేసుకో. ఇక 5వది, చివరిది, యవ్వనస్తుడికి కావాల్సింది గురి కావాలి, గోల్ కావాలి. పిల్లల్ని లేపడితే అంటారు గోల్ ఏమిటి అంటే, నేను డాక్టర్ని. అయిన వాళ్ళందరూ డాక్టర్లు అయిపోయారా? డాక్టర్ అవ్వాల్సిన వాడు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. నువ్వేమవుతావు? నేను ఏఐ ఇంజనీర్ని అవుతా. ఏఐ అంటే ఆర్టిఫిషియల్. దేవుడు నీకు ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ఇస్తే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిగెడుతున్నావు. ఒరిజినల్ తెలియకుండా ఆర్టిఫిషియల్ తెలుసా నీకు? బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు లెక్క పెడుతున్నాడు అనుకోండి, 500 రూపాయల నోట్లు కట్ట తీసుకొని లెక్క పెడుతున్నాడు, టక్క 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 లెక్క పెడుతున్నాడు. అందులో ఒక దొంగ నోటు ఉందనుకో, వాడు ఏం చేస్తాడు? వెంటనే తీసి పక్కన పెడతాడు, మళ్ళీ లెక్క పెడతా ఉంటాడు. మళ్ళీ లెక్క పెట్టి ఏదో దొంగ నోటు తగిలితే ఏం చేస్తాడు? మళ్ళీ పక్కన పెడతాడు. వాడికి ఎలా తెలుస్తుంది అది దొంగ నోటు అని? నువ్వునే లెక్క పెడితే తెలియదు నీకు. వాడికి ఎలా తెలుస్తుంది? వాడికి ఒరిజినల్ నోట్ ఏంటో తెలుసు కాబట్టి దొంగ నోట్ ఏంటో గుర్తుపడుతున్నాడు వాడు. ఒరిజినల్ నోటు తెలుసు కాబట్టి దొంగ నోటును పట్టుకుంటున్నాడు. నువ్వు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిగెట్టుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. దేవుడిచ్చిన జ్ఞానము లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు పట్టుకుంటే, అబద్ధపు ఇంటెలిజెన్స్ నువ్వు పట్టుకుంటే నీ బ్రతికే అబద్ధమైపోయిద్ది చూసుకో. నీ బ్రతికే అబద్ధమైపోద్ది చూసుకో. నువ్వు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పట్టుకో, ఆ అబద్ధ ఇంటెలిజెన్స్ నీ కాళ్ళ దగ్గరికి నీకు పరిగెట్టుకుంటూ వస్తుంది. దాన్ని నువ్వు ఆడుకోవచ్చు, దాన్ని ఏమైనా చేయొచ్చు. ఒరిజినల్ నోట్ ఏంటో తెలిస్తే దొంగ నోటును పట్టుకోవచ్చు. ఒరిజినల్ ఎవరో తెలుసుకుంటే దొంగ వాళ్ళని పట్టుకోవచ్చు. మంచి బోధకుడు ఎవరో పట్టుకుంటే దొంగ బోధకుల్ని పట్టుకోవచ్చు. నిజమైన బోధ ఏమిటో తెలిస్తే దొంగ బోధను నువ్వు పట్టుకోవచ్చు. నా ప్రియ సహోదరి సోదరుడా, గురి యొద్దకు నువ్వు పరిగెట్టాలి. ఏమిటి నీ గురి? మన పోకడో ఆయన రాకడో ఏది జరిగినా మనం ఎక్కడుండాలి? మన ఊరిలో ఉండాలి. ఎక్కడుండాలి? మన ఊరిలో ఉండాలి. ఏమిటి మన ఊరు? పరలోకం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, దేవుడు ఎక్కడి నుంచి మనల్ని పంపించాడో, ఎందుకోసం పంపించాడో ఆ పనిని సంపూర్ణం చేసి మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఊరు వెళ్ళిపోవాలి. మన గురి అది. ఆయన రాకడో మన పోకడో ఏది జరిగినా మనం ఎక్కడుండాలి? పరలోకంలో ఉండాలి. నీ గురి అది. నీ గురి లేదనుకో నువ్వు దారి తప్పుతావు. నీ గురి లేకపోతే నువ్వు దారి తప్పుతావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నానన్నాడు పౌలు. గురి యొద్దకే. కొట్టారు, తిట్టారు, రాళ్ళేశారు, చచ్చిపోయాడని వదిలేశారు కూడా. కొట్టి 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 వదిలేశారు పౌలు గారిని. ఫీల్ అవ్వలా, అవతలని సేపించలా, ఏం చేయలా. ఎందుకు? తన గురి తనకు తెలుసు. యేసయ్యని హింసించారు. దేవుడు కుమారుడు అయితే దిగిరా అని అవహేళన చేశారు. కానీ ఆయన గురి తెలుసు. ఆయనకి మరణించాలి, పాపములు మోసుకొని పాపములకు విమోచన ఇవ్వాలి. గురి తెలుసు కాబట్టి లోకములో చుట్టుపక్కల నుంచి ఏం వచ్చినా పట్టించుకోలేదు. గురి యొద్దకే పరిగెట్టారు. మరి నువ్వు నీ గురి ఏమిటో తెలుసుకో. గోల్ లేకపోతే నీ బ్రతుకు గోలైపోద్ది. గోల్ లేకపోతే నీ బ్రతుకు గోలైపోద్ది. గోల్ పెట్టుకో. ఆ గోల్ కోసం నువ్వు పరిగెట్టు. ఏంటి తెలుసా గోల్? పరలోకంలో ఉండాలి. ఇక్కడ నువ్వు డాక్టర్ అవ్వు, యాక్టర్ అవ్వు, కలెక్టర్ అవ్వు, బోధకుడవ్వు, విశ్వాసి అవ్వు, ఏదన్నావు అక్కడికి వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఎన్నైనా కూడా వ్యర్థమే. గురి యొద్దకే నువ్వు పరిగెట్టాలి. నా ప్రియ సోదరుడా, గురి యొద్దకే పరిగెట్టాలి. 5 మాటలు చెప్పాను. మొదటిది, దేవుణ్ణి వెతుకు. 2, నిన్ను నువ్వు తెలుసుకో. 3వది, నీ మనసును కాచుకో. 4వది, సమయాన్ని
పట్టుకో. 5వది గురి యొద్దకే పరిగెట్టు. యవ్వనస్తుడా, బ్రతుకు మార్చుకు. లోకములో పడి కొట్టుకుని పోవద్దు. లోకము కొరకు కాదు దేవుడు నిన్ను ఉంచింది, ఆయన రక్షణ కొరకు, పరలోకము కొరకు. ఆయన చేతిలో ఒక బాణముగా, విల్లుగా నువ్వు ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. కాబట్టి వాటి కొరకు పరిగెట్టాలంటే ఈ 5 క్వాలిటీస్ ఒక్కసారి ధ్యానించు. నువ్వెక్కడున్నావో చూడు, ఎక్కడ తప్పిపోయావో చూసుకో. ఒకవేళ తప్పిపోయి ఉంటే దేవుడు ఇంకా సమయం మనకి ఇచ్చాడు కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. యవ్వనస్తుడిగా మన స్థితిని మార్చుకుంటే మన జీవితం అంతా కూడా మనము మంచిగా ఉంటాం. మంచిగా మనం బెస్ట్గా, మన యవ్వన కాలమందు మనం స్థిరంగా ఉంటే మన భవిష్యత్ అంతా కూడా బెస్ట్గా ఉంటుంది. నా ప్రియ సోదరి సోదరుడా, బెస్ట్ అయిన జీవితం మనం జీవిద్దాం, బెస్ట్గా జీవిద్దాం. దేవుడు ది బెస్ట్ గాడ్ మనకి. ఆయన ఎవరో తెలుసుకో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటే దేవుణ్ణి వెతుకు, నీ జీవితాంతం వెతుకు, ఆయన గుణగణాలు వెతుకు. ఎంతగా ఆయన వెతుకుతావంటే నీకు తెలియకుండానే ఆయన పోలికలు నువ్వు మారిపోవాలి. ఆయనలాగా నువ్వు రూపాంతరము చెందాలి. ఆయనలాగా నువ్వు కనపడాలి. నీ మాట ఆయన మాటలాగా ఉండాలి. నువ్వు చూపించే ప్రేమ ఆయన ప్రేమ అయి ఉండాలి. కాబట్టి ఆయన రాజ్యము ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో వసించే ఆ దేవాతి దేవుడు అక్కడ కూడా ఆయనతో పాటు నిన్ను కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. గమనించిన యవ్వనస్తుడా, నా యవ్వనస్తురాలు ఆలోచించిన బిడ్డలారా ఆలోచించండి. మనం ఏమి చేయాలో ఆలోచించండి. నీ విలువ ఏమిటో తెలుసుకో. ఏంటి తెలుసా నీ విలువ? యేసుక్రీస్తు శిలువ మరణం అంత విలువ కలిగిన వాడివి నువ్వు. ఏ విలువ లేదనుకోవద్దు నువ్వు. నేను ఎందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ప్రాణము అంత విలువ. నీ విలువ అంత గొప్ప విలువ కలిగిన వాళ్ళు ప్రపంచంలో మనము తప్ప ఎవరూ లేరు. నా ప్రియ సోదరి సోదరుడా, లోకములో వ్యర్థులుగా ఉండొచ్చేమో, లోకములో ఏమి చేతకాని వారిగా ఉండొచ్చేమో, లోకములో మనకి ఏమి చేత కాదని మనం కూడా భావించొచ్చేమో. కానీ దేవుడి దృష్టిలో నువ్వెవరువో గమనించు. దేవుడి దృష్టిలో నువ్వు అమూల్యమైన వాడవు, అమూల్యమైన దానవు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు వాక్యమనే అద్దములో నువ్వెవరో చూసుకో. నా ప్రియ సోదరి సోదరుడా, గమనించుకో, సరిచేసుకో, సరిదిద్దుకో. ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, మా రక్షకుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, నీ యవ్వనస్తుల కూటములో ప్రభువా, యవ్వనస్తుల బిడ్డలందరితో నాయన ప్రభువా, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యవ్వన కాలము అయ్యా అద్భుతమైన కాలము, యవ్వన కాలము శక్తి కలిగిన కాలము, యవ్వన కాలము నేను జ్ఞాపకము చేసుకున్నట ధన్యత అని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, దేన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలో యవ్వన కాలమందు నీ వాక్యానుసారముగా తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి సరిచేయండి. నీ తీర్పు దినములున్నాయని జ్ఞాపకం చేసుకోవడానికి సరిచేయండి. మేము మా శరీరము దేనికి బందీ అయిపోయిందో దాన్ని ఏ రకముగా విడిపించుకోవాలో తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయము చేయండి. యవ్వన కాలమందు తండ్రి నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్నట్టు ధన్యత అని చెప్పావు తండ్రి. అట్టి స్థితిలో మేము ఉండటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మా యవ్వన కాలమంతా కూడా మంచిగా జీవించడానికి బిడ్డలందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, దేవుడెవరు వెతికేటట్లు నాయన, జీవితాంతము వెతికేటట్లు తండ్రి, నీ గుణగణాల గురించి వెతికేటట్లు ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడువో, అద్భుతకరమైన దేవుడువో, ఆశ్చర్యకరమైన దేవుడువో, నీ ప్రేమ ఎంత గొప్పదో నాయన, బిడ్డలు వెతికి స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, పేరు కాదు కానీ అయ్యా, నీ స్వభావాన్ని స్వతంత్రించుకోవాలి తండ్రి, నీ పోలికను స్వతంత్రించుకోవాలి తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. బిడ్డలు తండ్రి నిన్ను వెతికి నిన్ను పొందుకొని బిడ్డలు ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభువా తండ్రి, మేమెవరో మేము తెలుసుకోవాలని చెప్పావు నాయనా. అవును ప్రభువా, ఇంతకాలము ఎవరిదో కాపీ కొట్టుకొని జీవిస్తున్నామయ్యా. వారిలాగా ఉండాలి, వారిలాగా చదవాలి, వారిలాగా పెరగాలి, వారిలాగా జీవించాలని అనుకుంటున్నాము. కానీ నీలాగా జీవించాలని మేము అనుకోవటం లేదయ్యా. నీలాగా నీ పోలికను పొందుకోవాలనుకోవటం లేదయ్యా. ఎందుకంటే నిన్ను తెలుసుకుంటే మమ్మల్ని మేము తెలుసుకున్న వారంగా ఉంటాం. మా లోపములేటో మేము తెలుసుకుంటాం. నీ చిత్తము మా పట్ల ఏమైందో తెలుసుకుంటాం. నీ
ప్రణాళిక మా యందు ఏమయ్యిందో తెలుసుకుందాం. ఎందుకు ఈ లోకంలో మేము వచ్చామో, ఎందుకు జీవిస్తున్నామో తండ్రి మేము తెలుసుకుంటాం. మేమేమి చెయ్యాలో తెలుసుకోవాలి ప్రభువా, మేమెవరమో తెలుసుకోవాలి ప్రభువా. తండ్రి స్తోత్రం, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా యవ్వన కాలం ముందు నాయన మనసును కాచుకోవాలని చెప్తున్నావు. మనసును కాచుకోకపోతే నాయన బ్రతుకంతా కూడా తండ్రి అయా తండ్రి స్తోత్రం, ఈ లోకంలో కలిసిపోయిద్దని చెప్పావు తండ్రి. ప్రాకారం లేని పురం ఎలాంటిదో చెప్పావయ్యా, ప్రహారీ లేని ఇల్లు ఎటువంటిదో చెప్పావు తండ్రి. అయా ప్రభా తండ్రి స్తోత్రం అయ్యా, మా మనసును కాచుకునేటట్లు సహాయం చేయండి. లోకం వైపు అయా తండ్రి, సోషల్ మీడియా వైపు, ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు తండ్రి, ఇన్స్టాగ్రామ్ల వైపు నాయనా మా యొక్క మనసును ఇవ్వకుండా తండ్రి అయా నీ వాక్యమును మా హృదయంలో నింపుకొని తండ్రి మీ పాపముకు దూరముగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యవ్వన కాలం నీ వాక్యమును ఉంటే చాలు ప్రభా, పాపము మా నుండి పారిపోయిద్దని చెప్పావు తండ్రి. అయా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా నిన్ను నింపుకునేటట్లు, మా మనసు నిండని నింపుకునేటట్లు తండ్రి అయా నీ దీన మనసును మేము పొందుకునేటట్లు తండ్రి, నీ మనసును మేము పొందుకునేటట్లు నాయన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సమయము వ్యర్థమైంది, దుర్దినాల్లో జీవిస్తున్నాం. సమయం సద్వినియోగం చేసుకోమని చెప్తున్నావు తండ్రి. అయా సహాయము చేయండి, సమయాన్ని పట్టుకునేటట్లు సహాయము చేయండి తండ్రి. వ్యర్థపరచుకోకుండా, ఈ లోక బ్రతుకు వల్ల, లోక స్థితి వల్ల వ్యర్థపరచకుండా తండ్రి మాకున్న సమయంలోనే, మాకు ఇచ్చిన అనుకూలమైన సమయంలోనే తండ్రి నీ యందునైనా మేము జీవించడానికి సహాయము చేయండి. కృప చూపించమని, దయ చూపించమని సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గురి యొద్దకే పరిగెట్టే కృపను మాకు ఇవ్వండి తండ్రి. ఇదిగో పౌలు గారినైనా తన గురి యొద్దకే పరిగెట్టారు ప్రభా. ఆ తండ్రి తన గురి ఏమిటో తెలుసుకున్నారు, దాని గురించే ఆయన జీవించారు, దాని గురించే పరిగెట్టారు తండ్రి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అటువంటి స్థితి మా యవ్వనస్తులందరికీ కూడా ఇచ్చి నడిపించండి. యవ్వన కాలంలో నీ పనిముట్లుగా, నీ విల్లు వంటి వారిగా, బాణం వంటి వారిగా తండ్రి ఎక్కుపెట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా ఒక సైన్యపు దండు వలె యవ్వనస్తులందరూ కలిసినైనా నీ రాజ్య స్థాపన కోసం తండ్రి నిలబడే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో నాయన, ప్రతి ఒక్కరు కూడా తనను తాను పరిశీలించుకొని తండ్రి, తన విశ్వాస స్థితిని పరిశీలించుకొని, తన జీవితాన్ని పరిశీలించుకొని తండ్రి నీకు విలువైన పాత్రలుగా వాళ్ళందరూ మార్చబడటానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత పొందుకోమని మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసయ్య నామములో నా వందనాలు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. చాలా సంతోషకరమైన, బలమైన కొన్ని మాటలు దేవుని దాసుడు, ప్రియులు జనార్దన్ జోసెఫ్ గారు మనకు చక్కని సందేశాన్ని అందించారు. మరి మానవుని యొక్క జీవితంలో మానవుడు తెలుసుకొనవలసిన, నేర్చుకొనవలసిన 5 ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యంగా యవ్వన కాలంలో. మరి ఇంతసేపు మీరు కూర్చున్నారంటే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరిని బట్టి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని బట్టి మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి, ఇబ్బంది లేదు, గట్టిగా కొట్టండి. వెతుకుట, తెలుసుకొనుట, నేర్చుకొనుట, గురి యొద్దకే పరుగు తీయుట, ఇవన్నీ కూడా మన జీవితంలో నేర్చుకొనవలసిన సమయంలో నేర్చుకుంటే, కూర్చుకొనవలసిన సమయంలో కూర్చుకుంటాం. మరి అందరం లేచి నిలువబడదాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో వార్మప్ చేద్దాం. కాస్త వీడియో కాకుండా వార్మప్. అందరూ బైబిల్ దగ్గర కింద పెట్టేసేయండి, కాళ్ళ దగ్గర కాకుండా కొంచెం దూరంగా, దూరంగా ఉండండి, దూరంగా. జస్ట్ కాస్త వార్మప్. చాలాసేపటి నుంచి నిజంగా స్కూల్లో ఇంతసేపు కూర్చుంటే మాస్టర్ గారిని ఎన్నిసార్లు ఏమనుకొని ఉంటారో మనసులో కదా. లేయండి, అందరు లేయండి. చక్కగా గోడకు ఆనుకోవద్దు. ఇటురా, నువ్వు ఇటురా తల్లి, మీరు ఇద్దరు ఇటు రండి, ఇక్కడికి రండి. ఖాళీ ఉంది, నీట్గా ఉండండి, వరుసలో మీరు కూడా వరుసలో. కాలు పెట్టి దాని మీద పెట్టాను, కాలు చాప్ మీద కాలు పెట్టి
అందరం కలిసి. యవన కాలమందు నీ కాడి మోయగా